తదుపరి వాళ్ళిద్దరి కార్యాచరణ జరిగేది మనం చూడాలి. గఫూర్ గారు ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పాలనుకున్నా సార్ ఇప్పుడు మీరు చర్చ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకే చెప్తున్నాను నేను. ఒక పర్టికులర్ అంశం మీద చర్చ జరిపితే ఆ అంశం మీద అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పులేదు. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని పూర్వోత్తరాలంతా కమ్యూనిస్టుల మీద దాడి చేసేటువంటి పద్ధతిలో ఎవరు పోయినా మీరు కంట్రోల్ చేయాలా. మీరు కంట్రోల్ చేయడం. మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు అన్నారు, ఆయన RSS అన్నారు. అంటే నేను ఎట్లా కంట్రోల్ చేయను? మీరు RSS అంటే వాళ్ళు మాట్లాడతారు, కమ్యూనిస్ట్ అంటే మీరు మాట్లాడారు. అందుకనే నేను అందుకనే లెటర్స్ రిస్ట్రిక్ట్ టు దిస్ టాపిక్ అంటున్నా. నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు చర్చలు జరపాలా లేదా అనేది మేమేం చెప్తున్నాం, లేఖ నిజమే అయితే వాళ్ళు గనక అడిగితే మీరు కూడా కండిషన్ పెట్టి ఎక్కడ యాక్షన్ చేయకూడదు, ఎవరిని ఇన్ఫార్మర్ చంపకూడదు అనేటువంటి కండిషన్ పెట్టి మాట్లాడండి. ఏం మాట్లాడతారో మాకు తెలియదు. మాకేం వాళ్ళ సింపథైజర్స్ కాదు, మేము వాళ్ళను బలపరిచే వాళ్ళం కాదు, వాళ్ళతో తగాదబడిన వాళ్ళము. రామకృష్ణ గారు ఎట్లయితే రామకృష్ణరావు గారు ఆయన ఎట్లయితే బుల్లెట్ తో తిరుగుతున్నాడో మా కార్యకర్తని పోగొట్టుకున్న బాధలో ఉన్నాం మేము కూడా. అయినప్పటికీ మానవత్వం రీత్యా ఒక అవకాశం ఇవ్వండి. ఇస్తారా లేదా గవర్నమెంట్ తేల్చుకోవాలా, మేం కాదు కదా. మనం ఇక్కడ ఒక తీర్మానం చేసే గవర్నమెంట్ కదులుతుందా? గవర్నమెంట్ ఉండే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఉంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటుందో గవర్నమెంట్ ఇష్టము. అయితే మేము అడిగే దాంట్లో మేము అప్పీల్ చేస్తున్నాము, హింస అనేటువంటిది అది మంచిది కాదు సమాజానికి. ఇప్పుడు మీరు సార్ బ్రిటిష్ కాలంలో చాలా తిరుగుబాటు జరిగాయి. ఆ తిరుగుబాటును బ్రిటిష్ అంచివేసిన తర్వాత ఇంకో చోటు జరిగింది. కాబట్టి ఒక రకంగా ఏంటంటే సోషియో ఎకనామిక్ కాజెస్ తో ఉండేటువంటి దాన్ని, ఆ సోషియో ఎకనామిక్ కాజెస్ ను పరిష్కారం చేసే పద్ధతిలో ప్రభుత్వం సహృదయంతో స్పందిస్తే మంచిది. అట్లా మీరు మణిపూర్ లో లేదా మీరు మిజోరాంలో, నాగాలాండ్ లో, అస్సాంలో, ఈవెన్ తెలంగాణలో కూడా సాయుధ తిరుగుబాటు చేశారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాళ్ళది కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆయుధాలు ఆ తర్వాత విసర్జించారు, ఆయుధాలు ఇచ్చేశారు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాం. మీరు చేస్తారా లేదా మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. లేదు మేము చంపేయడమే కార్యక్రమం అంటారా? ఓకే, చంపేయండి. ఎంతమంది చంపుతారో చంపండి. వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో అడవి బిడ్డలు. మరి ఆడపిల్లల్ని చంపుతున్నారు. మా జిల్లాలో ఒక అమ్మాయి నర్సు ఉండే, ఆమె ఆయుధాలు పట్టుకోలే, నర్సింగ్ సేవ చేయడానికి పోయింది, ఆమెను చంపే. ఇవన్నీ యుద్ధంలో తప్పవు. మీరు చెప్పిన దాన్ని నేను ఇప్పుడే ఖండించడంలే, అయిపోయింది అది. వాళ్ళు మేము లొంగిపోతాం అన్నప్పుడు సమయం ఇచ్చి చూస్తే మంచిది. అయితే ప్రభుత్వం బేరసారాలు, ప్రభుత్వం అవన్నీ కూడా లెక్కలేసుకొని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో తీసుకోమనండి. ఇక రెండవది ఏమంటే నా పాయింట్, ఇప్పుడు మురళీ మనోహర్ గారు ఆయన ఎంత అసహనవుతున్నా అంటే ఆ కిరణ్ ఎవరో ఆయన్ను నీవు 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 అంటున్నాడు. అంత కోపం ఉంది ఆయనకు. అంత కోపం ఎందుకు సార్? నాకు అర్థం లేదు సార్, అడుకోవడం బాగాలేదు సార్, మధ్యలో అడుకోవడం బాగాలేదు. అది అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడాలని చెప్పడం అనేది నాకు మీరు చాలా సార్లు మనం పరిస్థితులు లేకపోతే నేను అదే అన్నాను. క్రాంతి గారు ఏం కమ్యూనిస్టుల మీద మీకు వ్యతిరేకత ఉండొచ్చు, హత్యలు జరిగిపోయినాయి అంటున్నారు, మతోన్మాదులు జరిగిన హత్యలు చాలా ఉన్నాయి, మాబ్ లించింగ్ చాలా ఉన్నాయి. వాటి మీద యాంకర్ గారిని అడుగుతున్నాను, ఓ రోజు చర్చ పెట్టండి, మురళీ మనోహర్ గారిని పిలవండి, నాకేం అభ్యంతరం లేదు, అన్ని విషయాలు చర్చిద్దాం. కానీ ఇప్పుడు ఒక శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేయాలా వద్దా అన్నప్పుడు మీరు పాత చరిత్ర అంతా కమ్యూనిస్టుల మీద మీకు కోపం ఉంది, మా గొంతు నరికేస్తారు మీరు, ఉండని మీ కోపం, అది సపరేట్ చర్చ. కానీ ఈ సందర్భంగా దయచేసి ఇప్పుడు రామకృష్ణ గారు బాధలో మాట్లాడిన అర్థం ఉంది, ఎందుకంటే ఆయన బుల్లెట్ గాయంతో ఉన్నాడు. మీకంత బాధ ఎందుకండి నాకు అర్థం కాలే. ఉన్నత విద్యావంతులా కనపడుతున్నారు, అంత కోపం ఎందుకు నాకుందో నాకు అర్థం కాలేదు. పూర్వ అధ్యక్షులు, మాజీ జాతీయ అధ్యక్షులు మతం పేరుతో జరిగే హింసను సమర్థిస్తారా మీరు? సమర్థిస్తారా? సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఈ దేశంలో అరాచకం చేస్తే సమర్థిస్తారా? రాజ్యాంగం లెక్క చేయకుండా చేసే చర్యల్ని సమర్థిస్తారా? ఇది ఒక రోజు చర్చిద్దాం, ఇప్పుడు వద్దు. ఇప్పుడేమో నక్సలైట్ల విషయం మీద మీ అభిప్రాయాలు చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మనం ఏం చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. ఓకే, శరత్ గారు జాయిన్ అయ్యారు చర్చలో.